హలో గైస్, మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వన్ పీస్ ఎపిసోడ్ 13 స్టార్టింగ్లో మనం కెప్టెన్ కూరోని చూస్తాం. కెప్టెన్ కూరో ఆలోచిస్తుంటాడు, వాళ్ళకి తొందరగా రమ్మని చెప్పా కదా, వాళ్ళకి ఇంత లేట్ ఎందుకు అవుతుంది అని. వాళ్ళకి తెలుసు లేట్ అయితే నేను వాళ్ళని చంపేస్తాను. సో వాళ్ళని చంపేస్తాం ఏమైంది అని చెప్పేసి బ్యాగ్ తీసుకొని డైరెక్ట్ వాళ్ళ సైడ్ పోతుంటాడు. అండ్ ఇదంతా చూసిన ఆనియన్ కూడా వానికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఎక్కడికో పరిగెత్తుంటాడు. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది జోరో అండ్ లూఫీ సైడ్. అండ్ వాళ్ళిద్దరు కలిసి ఆ పైరేట్ క్రూలో అందరిని మట్టి కనిపించారు. ఇదంతా చూసిన తర్వాత ఊసాబ్ షాక్ అడుగుతాడు, ఏంటి మీరు ఇంత స్ట్రాంగ్ అని చెప్పేసి. ఇది చూసిన తర్వాత నామి అంటది, ఎందుకు మీకు ఇంత లేట్ అయింది అని చెప్పేసి. ఇది విన్న తర్వాత జోరో కోపం వచ్చేసి అంటాడు, నీకేమైనా మొబ్బే కింద, ఎందుకంటే నువ్వే నన్ను నూనెలో తోసేసాం, అందువల్ల నాకు ఇంత లేట్ అయింది అని చెప్పేసి. ఇది విన్న తర్వాత నామి అంటది, సరే వదిలేసి అది ఒక చిన్న యాక్సిడెంట్ ఏం కాదులే అని చెప్పేసి. ఇది విన్న తర్వాత లూఫీ అంటాడు, ఊసాబ్ నువ్వు ఎందుకు నాకు చెప్పలేదు ఈ ఊరికి నార్త్ సైడ్ యాసైడ్ అని చెప్పేసి. అప్పుడు ఊసాబ్ అంటాడు, నాకేం తెలుసు, నీకు తెలిసేమో అనుకున్నా, ఎందుకంటే నువ్వు మా అందరికంటే ఫస్ట్ చాలా ఫాస్ట్ గా పరిగెత్తావు కదా అని చెప్పేసి. అండ్ ఇదంతా చూసిన జాంగో అంటాడు, ఇప్పటికే లేట్ అయినా, ఇంకా లేట్ అయితే ఆ కెప్టెన్ కూడా మమ్మల్ని చంపేస్తాడు అని చెప్పేసిన వెంటనే అతను కోట్ పాకెట్ లోంచి అతన్ని మళ్ళీ హిప్నోటిక్ రింగ్ మళ్ళీ బయటికి తీసేస్తాడు. దాని తర్వాత అంటాడు, వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కూడా స్ట్రాంగ్ చేస్తా, ఈ రింగ్ సైడే చూడండి అని చెప్పేసి. అండ్ వాళ్ళు కూడా చూస్తూనే ఉంటారు. అండ్ మన లూఫీ కూడా ఆ రింగ్ సైడ్ చూస్తుంటాడు. అప్పుడు ఊసాబ్ అడుగుతాడు, అసలు అక్కడ ఏం జరుగుతుంది, వాడు ఏం చేస్తాడని ట్రై చేస్తాడని చెప్పేసి. ఇది చూసిన తర్వాత నామి అంటుంది, నాకు తెలిసి వాడు హిప్నోటిక్ పవర్ యూజ్ చేసి వాళ్ళందరినీ స్ట్రాంగ్ అయ్యేటట్లు చేస్తున్నాడేమో అని చెప్పేసి. అండ్ ఎగ్జాక్ట్లీ అదే అవుతుంది. వాడు రింగ్ చూపించి అందరికి చెప్తుంటాడు, మీరు స్ట్రాంగ్ అవుతున్నారు అని చెప్పేసి. మన లూఫీ కూడా అదే రింగ్ సైడ్ చూస్తూనే ఉంటాడు. అప్పుడే మనం చూస్తాం హిప్నోటిక్ సజెషన్ కంప్లీట్ అయిపోతుంది. దాని వల్ల ఒక బండరాయిని కొడతాడు. దాని వల్ల ఆ బండరాయి మొత్తం ముక్కలు అయిపోతుంది. దాంతో పాటు పక్కన ఉండేటోళ్ళు కూడా అక్కడ ఇక్కడ వస్తువులను పగలగొడుతుంటారు. ఇది చూసిన తర్వాత జోరో షాక్ అయిపోయి ఉంటాడు, ఏంటి హిప్నోటైజ్ చేయడం వల్ల ఒక మనిషి ఇంత స్ట్రాంగ్ అవుతాడా అని. అప్పుడు ఊసాబ్ అనుకుంటుంటాడు, వీళ్ళు ముందే చాలా స్ట్రాంగ్ ఉన్నారు, ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్ అయిపోయినారు, ఇప్పుడు వీళ్ళతో ఎలా ఫైట్ చేస్తాం మనం అని చెప్పేసి. అప్పుడు మనం లూఫీని చూస్తాం. లూఫీ ఏం చెప్పుకోకుండా జస్ట్ సైలెంట్ గా ఉంటాడు. అప్పుడు జాంగో వాళ్ళందరికీ ఆర్డర్ ఇస్తాడు, వాళ్ళందరినీ వెళ్ళి చంపేయండి అని. ఈ మాట విన్న నెక్స్ట్ సెకండ్ వీళ్ళందరూ క్రూర ముగాల్లాగా కత్తులు బల్యాలు ఇవన్నీ పట్టుకొని లూఫీని మిగతా వాళ్ళని చంపడానికి వాళ్ళ సైడ్ వెళుతూ ఉంటాడు. ఇదంతా చూసిన తర్వాత జోరో అంటాడు, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎంత స్ట్రాంగ్ అయినా వీళ్ళని నేను హ్యాండిల్ చేయగలను, మీరు వెనకాల జరగండి అంటాడు. ఈ మాట విన్న వెంటనే నామి ఊసాబ్ వెనకాల జరుగుతారు, బట్ మన లూఫీ మాత్రం జరగాడు. ఇది చూసిన తర్వాత జోరో అంటాడు, వెనకాల జరుగు లూఫీ, ఏం చేస్తున్నావు అని చెప్పేసి. బట్ మన లూఫీ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంటాడు, సడన్ గా అరుస్తాడు స్టార్ట్ చేస్తాడు. ఇదంతా చూసిన తర్వాత జోరో అనుకుంటుంటాడు, ఏంటి ఆ పైరేట్లతో పాటు నువ్వు కూడా హిప్నోటైజ్ అయిపోయినావు, నేను ఎవరు చూడమన్నారు రింగ్ సైడ్ అని చెప్పేసి. బట్ ఈ మాటలను ఇగ్నోర్ చేసి మన లూఫీ డైరెక్ట్ ఆ పైరేట్స్ క్రూ సైడ్ పోతాడు. దాని తర్వాత తన చేతులను చాలా దూరం సాగబిగి గమ్ గ్యాట్లింగ్ టెక్నిక్ యూజ్ చేసి లూఫీ సైడ్ వస్తానే చాలా మంది పైరేట్స్ ని కుక్కను కొట్టినట్టు కొడతాడు. అలాగే కొద్దిసేపు కొట్టిన తర్వాత ఆ పైరేట్లు అందరూ చాలా భయపడిపోతారు. బట్ మన లూఫీ ఆగే పొజిషన్ లో అస్సలు లేడు, ఎందుకంటే అలాగే కంటిన్యూస్ గా వాళ్ళని కొడుతూనే ఉంటాడు. అండ్ ఇదంతా చూసిన తర్వాత జాంగో అనుకుంటూ ఉంటాడు, అసలు వీడు ఎవడురా ఇంత స్ట్రాంగ్ ఉన్నాడు అండ్ మనల్ని ఆపడానికి ట్రై చేస్తున్నాడు, అసలు వీడు ఎవడు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు మనం లూఫీ సైడ్ చూస్తాం, లూఫీ పరిగెత్తిస్తూ ఉంటాడు ఆ పైరేట్లందరినీ. ఆ పైరేట్లు లూఫీకి భయపడి పరిగెత్తూనే వస్తుంటారు. అప్పుడే మన లూఫీ చాలా ఫాస్ట్ గా పరిగెత్తి ఆ పైరేట్లందరినీ క్రాస్ చేసి వాళ్ళని దాటి ఏ సైడ్ వెళ్తూ ఉంటాడు. ఇదంతా చూసిన తర్వాత జోరో అనుకుంటున్నాడు, లూఫీ ఎక్కడికి వెళ్తున్నాడు అని చెప్పేసి. అండ్ ఇదంతా చూసిన తర్వాత ఈ పైరేట్లు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎందుకంటే లూఫీ ఫైనల్లీ వాళ్ళని వదిలేసినాడు కాబట్టి. అప్పుడు మనం లూఫీని చూస్తాం, లూఫీ ఆ పడవను చాలా గట్టిగా పట్టుకొని ఏదో పీకడానికి ట్రై చేస్తున్నాడు. ఇదంతా చూసిన తర్వాత జోరో అనుకుంటున్నాడు, అసలు లూఫీ ఏం చేయడానికి ట్రై చేస్తానని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం లూఫీ గట్టిగా పట్టుకునే ఆ పడవ ముందు ముక్కు మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇది చూసిన తర్వాత అక్కడ ఉండే పైరేట్లు అందరూ భయపడిపోయి అంటుంటారు, కెప్టెన్ జంగో ఏదో ఒకటి చేయండి, లేకపోతే ఆ రాక్షసుడు మనం చంపేస్తాడని చెప్పేసి. అప్పుడు మనం లూఫీని చూస్తాం, లూఫీ ఆ పెద్ద ముక్కను తీసుకుని వచ్చి వీళ్ళ సైడే వస్తుంటాడు. ఆల్మోస్ట్ వీళ్ళని కొట్టే పోతుండగా జాంగో అంటాడు, లూఫీ ఇక్కడ చూడని చెప్పేసి. అప్పుడు మనం చూస్తాం లూఫీ అక్కడ చూస్తాడు. అప్పుడు జాంగో తన రింగును బయటికి తీసి లూఫీని హిప్నోటైజ్ చేసేస్తాడు. దాని వల్ల లూఫీ హిప్నోటైజ్ అయిపోయి నిద్రపోతాడు. దాని వల్ల ఆ పెద్ద ముక్క లూఫీ మీదనే పడుతుంది, బట్ జస్ట్ లూఫీ మీదనే పడదు, అక్కడ ఉండే పైరేట్ల మీద అందరూ పడుతుంది. సో అందువల్ల అక్కడ ఉండే పైరేట్లు అందరూ స్పృహ తప్పి పడిపోతారు. బట్ జాంగో ఎలాగోలా తప్పించుకుంటాడు. అండ్ తప్పించుకున్న తర్వాత అనుకుంటాడు, వీడు నిజంగా మనిషే కాదు, వీడు రాక్షసుడు, నేను హిప్నోటైజ్ చేయడం కనుక కొంచెం లేట్ ఏంటి, వీడు నన్ను చంపేసాడు అని చెప్పేసి. అప్పుడు ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది ఈ ముగ్గురు పిల్లల దగ్గరికి. ఈ ముగ్గురు పిల్లలు అనుకుంటూ ఉంటారు, మనం ఎలాగైనా వెళ్ళి మిస్కాయని కలవాలి, కలిసి ఈ నిజం అంతా చెప్పేయాలని చెప్పేసి డిసైడ్ చేసుకుని మిస్కాయ ఇంటి దగ్గరికి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఊసాప్ లోపలికి వెళ్లే సీక్రెట్ రూట్ ను తెరవడానికి ప్రయత్నిస్తుంటారు, బట్ వాళ్ళు తెరవలేకపోతారు, ఎందుకంటే అక్కడ ఉండే బట్లర్స్ అందరూ ఊసాప్ అటాక్ తర్వాత ఆ సీక్రెట్ రూట్ ను క్లోజ్ చేసింటారు కాబట్టి. అప్పుడు ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది మిస్కాయ రూమ్ లోకి. మిస్కాయ కలగంటుంది, ఆ కలలో ఊసాప్ ఒక కత్తి తీసుకొని మిస్కాయ బెడ్ మీదకి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత కత్తి తీసుకొని ఆల్మోస్ట్ చంపేస్తాడు, అంటే యాక్చువల్ చంపేసింటాడు కలలో, బట్ రియాలిటీలో నిద్రలేస్తాడు. నిద్ర లేచిన తర్వాత బట్లర్ని కలిసాలని చెప్పేసి రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని బట్లర్ రూమ్ దగ్గరికి వచ్చి బట్లర్ రూమ్ డోర్ ని నాక్ చేస్తుంది. బట్ ఎవరు ఏం సౌండ్ ఇవ్వకుండేసరికి డోర్ ను ఓపెన్ చేసి చూస్తుంది. చూసిన తర్వాత షాక్ అయిపోతుంది, ఎందుకంటే అక్కడ వైట్ హెయిర్ బట్లర్ కింద పడిపోయి ఉంటాడు కాబట్టి. ఇది చూసిన తర్వాత వైట్ హెయిర్ బట్లర్ దగ్గరికి పోయి అతను
లేపడానికి ట్రై చేస్తుంది అండ్ లేపుతుంది కూడా. అండ్ మనం చూస్తాం ఇతనికి చాలా గాయాలై ఉంటుంది అండ్ ఇతను ఏడుస్తూనే ఉంటాడు. అండ్ ఇతని పేరు మేరీ అన్నమాట. ఇతని పేరు గుర్తుపెట్టుకొని ఫ్యూచర్ లో పనికి వస్తుంది. అప్పుడు ఇతను ఏడుస్తూ అంటాడు, క్లాడోర్ నన్ను అటాక్ చేసినాడు, ఆ బట్లర్ నన్ను ఆల్మోస్ట్ చంపేపోయినాడు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత మిస్ కాయ నమ్మకం కుదరదు, అందుకే అడుగుతుంది ఏం మాడుతున్నావు నువ్వు అని చెప్పేసి. అప్పుడు ఈ బట్లర్ మేరీ అంటాడు, నిన్న ఊసాప్ చెప్పినది 100% కరెక్ట్, అతను మిమ్మల్ని కాపాడాలని ఇక్కడికి వచ్చాడు. ఎందుకంటే ఆ బట్లర్ నార్మల్ బట్లర్ కాదు, అతని పేరు కెప్టెన్ కూరో, అతను చాలా క్రూరమైన పైరేట్. ఇది విన్న తర్వాత మిస్ కాయకి చాలా రిగ్రెట్ ఫీల్ అవుతుంది, ఎందుకంటే తన వల్లనే ఇప్పుడు ఊసాప్ ని తను కొట్టింది కాబట్టి. ఇదంతా చూసిన తర్వాత మిస్ కాయ ఏడ్చడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు ఈ బట్లర్ మేరీ అంటాడు, మిస్ కాయ మీరు నా మాట విని ఇక్కడ నుంచి చాలా దూరం పారిపోండి, ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం కెప్టెన్ కూరో గురించి నేను విన్నా, వాడు చాలా క్రూరమైన వ్యక్తి అండ్ చాలా పవర్ఫుల్ కూడా. అండ్ వాని కింద చాలా మంది పైరేట్స్ కూడా పనిచేస్తారు. సో మన బాడీ గార్డ్స్ తో కలిసి వాటితో ఫైట్ చేసినా కానీ వాటితో మనం అస్సలు గెలిచలేం. సో నా మాట విని ఇక్కడ నుంచి పారిపోండి, వాడికి కావాల్సినది జస్ట్ ఆస్తి మాత్రమే, వాడికి కావాలంటే వాడి ఆస్తి ఇక్కడే తీసుకొని ఇవ్వండి, మీరు ప్రాణాలతో మిగిలితే అదే నాకు చాలు. సో ప్లీజ్ ఇక్కడ నుంచి మీరు చాలా దూరం వెళ్ళిపోండి అండ్ ఇదే నా లాస్ట్ విష్ అనుకోండి అని అంటాడు. అప్పుడే స్పృహ తప్పి ఓడిపోతాడు. దాని తర్వాత మనం ఇక్కడ ముగ్గురు పిల్లలను చూస్తాం. వీళ్ళు ఎలాగైనా ఈ మ్యాన్షన్ లోకి ప్రవేశించాలని ట్రై చేస్తుంటారు. అప్పుడే మనం కాయని చూస్తాం. కాయ మ్యాన్షన్ లో నుంచి బయటకు వచ్చేసి ఉంటుంది అండ్ మిస్ కాయ చాలా బాధగా కూడా కనపడుతుంటది. అలాగే స్లోగా నడుచుకుంటూ ముందరకు వెళ్తుంటది. ఇదంతా చూసిన తర్వాత ఈ ముగ్గురు పిల్లలు అనుకుంటుంటారు కాయ ఎక్కడికో వెళ్తున్నట్టుంది, సో మనం కూడా కాయ మిస్ కాయని ఫాలో అయిదామని చెప్పేసి. అండ్ ఈ మాట అనుకున్న వెంటనే వాళ్ళు మిస్ కాయని కంటిన్యూస్ గా ఫాలో అవుతూ ఉంటారు. అప్పుడు ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది లూఫీ సైడ్. లూఫీ ఇంకా ఆ పెద్ద ముక్క కింద పడే ఉంటాడు. అండ్ ఇదంతా చూసిన తర్వాత జోరో అంటూ ఉంటాడు, నేను అనుకున్నా నేనే వీళ్ళందరినీ హ్యాండిల్ చేద్దామని, బట్ లూఫీని హ్యాండిల్ చేసినాడు, నో ప్రాబ్లం, ఎట్లయితే అట్లే కానీ పని అయిపోయింది కదా అని చెప్పేసి. ఇదంతా చూసిన తర్వాత ఊసాప్ అంటాడు, మీకేం టెన్షన్ లేదు, ఎందుకంటే మీ ఫ్రెండ్ అంత పెద్ద ముక్క కింద పడిపోయినాడు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత జోరో అంటాడు, నువ్వేం టెన్షన్ పడొద్దు, వాడు చూడడానికి అట్లుంటాడు కానీ వాడు చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి. అప్పుడు మనం జాంగోని చూస్తాం. జాంగో అనుకుంటాడు అయిపోయింది, మొత్తం సర్వనాశనం అయిపోయింది, కెప్టెన్ కూరో ఇక్కడికి వచ్చి మనం చంపేశాడని చెప్పేసి. బట్ సడన్లీ మనోనికి ఒక ఐడియా వస్తుంది అండ్ అనుకుంటుంటాడు, మర్చిపోయిన వాళ్ళు ఇంకా ఉన్నారు కదా, వాళ్ళు ఉన్నంత వరకు నేను భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి గట్టిగా అరుస్తాడు, రే మియాబాన్ బ్రదర్స్ లోపల ఏం బిక్తున్నారు బయటికి రాంటారు అని చెప్పేసి. అప్పుడు మనం చూస్తాం ఈ మాట విన్న వెంటనే ఒక లావు ఉన్నటోడు ఒకడు బక్క ఉన్నటోడు బయటికి వస్తాడు. లావు ఉన్నటువంటి పేరు బుచ్చి అన్నమాట అండ్ బక్క ఉన్నటోడు పేరు సీఎం. వాళ్ళిద్దరిని చూసి జాంగో అంటాడు, రే ఈ ఫైట్ ఆల్మోస్ట్ అయిపోయింది, మీరు వెళ్ళి ఆ గ్రీన్ హెయిర్ ఉన్నటువంటి చంపేసి ఫైట్ అయిపోతుంది అని చెప్పేసి. అప్పుడు మనం చూస్తాం జోరో ఈ మాటలను వింటూ కోపంగా వాళ్ళని చూస్తూ ఉంటాడు అండ్ అలా కోపంగా చూస్తున్న జోరోని చూసి వీళ్ళు భయపడే అంటుంటారు, వాడు చూసి చాలా స్ట్రాంగ్ ఉన్నట్లున్నాడు, వాడిని మేము చంపలేం, సో ప్లీజ్ మమ్మల్ని మిషన్ పంపిద్దు అని చెప్పేసి అంటాడు. ఇది విన్న తర్వాత ఈ జాంగోకు చాలా కోపం వచ్చేసి అంటాడు, రే ఇది ఆర్డర్, మీరు కనుక అక్కడికి వెళ్ళకోకుంటే నేను మిమ్మల్ని చంపడం కాదు, కెప్టెన్ కూరో వచ్చి మన ముగ్గురిని చంపేస్తాడు, సో వెళ్ళండి అని చెప్పేసి అంటాడు. ఇది విన్న వెంటనే వాళ్ళలో సీఎం అనేటోడు పరిగెత్తుకుంటూ జోరో సైడ్ వెళ్తూ ఉంటాడు అండ్ ఏడుస్తూ జోరోతో అంటుంటాడు, ప్లీజ్ నా దగ్గర వేరే ఛాయిస్ లేక నేను నీతో ఫైట్ చేయడానికి వస్తున్నా, బట్ నన్ను చంపొద్దు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత జోరో అంటాడు, రే ఇదేమన్నా పిల్లాటలా, నువ్వు సీరియస్ గా ఫైట్ చేసేటట్టుగా ఇక్కడికి రా, లేకుంటే ఇక్కడ నుంచి పారిపో, ఎందుకంటే నేను నీకు 1% కూడా దయ చూపియను అని చెప్పేసి. ఇది విన్న తర్వాత సీఎం అనేటోడు నవ్వుతూ అంటాడు, అవునా అయితే నేను కూడా నీ మీద 1% కూడా దయ చూపి అని చెప్పేసి అక్కడ నుంచి చాలా ఫాస్ట్ గా జోరో దగ్గరికి వచ్చేస్తాడు అండ్ జోరో మీద అటాక్ కూడా తీసేస్తాడు. ఇది చూసిన తర్వాత జోరో తనను తాను ఎలాగోలా డిఫెండ్ చేసుకుంటాడు. ఇది చూసిన తర్వాత సీఎం నవ్వుతూ అంటాడు, నువ్వు ఎప్పుడైనా ఒక ఫైట్ లో ఆపోజిట్ సైడ్ ని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు, ఎందుకంటే ఆ తప్పు వల్ల అదే నీ లాస్ట్ ఫైట్ అవ్వచ్చు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత జోరో అక్కడ ఇక్కడ చూస్తాడు, ఎందుకంటే తన దగ్గర ఉన్న 3 కత్తులలో 2 కత్తులు వాడు తీసుకొని పోయింటాడు కాబట్టి. అప్పుడు జోరో అంటాడు, రే అన్ని మూసుకొని ఆ 2 కత్తులు నాకు ఇచ్చేసే అని చెప్పేసి. ఇది విన్న తర్వాత సీఎం నవ్వుతూ అంటాడు, నువ్వు కత్తితో ఫైట్ చేస్తావు కదా, నీ దగ్గర ఒక కత్తి చాలే, ఈ 2 కత్తులు ఆ కత్తి పాడైపోయినప్పుడు కావాలంటే వాడుకోవచ్చులే అని చెప్పేసి ఆ 2 కత్తులను చాలా దూరం విసిరేస్తాడు. ఇది చూసిన తర్వాత జోరో కోపం వస్తుంది అండ్ అదే కోపంతో గట్టిగా అరుస్తూ అంటాడు, రే నీకు ఎంత ధైర్యం ఉంటే నా 2 కత్తులు ఎంత దూరం పడేస్తావు, నిన్ను ఈ రోజు చంపకుండా నేను ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళను అని చెప్పేసి చాలా ఫాస్ట్ గా సీఎం గారి దగ్గరికి పోతాడు అండ్ సీఎం గారిని 2 ముక్కలుగా కట్ చేసింటాడు. అలా కట్ చేసిన తర్వాత జోరో తన కత్తుల్ని మళ్ళీ తీసుకోవడానికి కత్తుల సైడ్ చాలా ఫాస్ట్ గా పరిగెత్తాడు. అప్పుడే మనం చూస్తాం జోరో రియాలిటీలో కట్ చేసిన ఏది సీఎం ని కాదు, సీఎం ఆఫ్టర్ ఇమేజ్ ని. దాని వల్ల వెనకల నుంచి వచ్చే సీఎం జోరో మీద కూర్చొని అంటాడు, నువ్వేమనుకున్నావు నన్ను ఈజీగా చంపేయచ్చని, బట్ అట్లా అస్సలు జరగదు. అండ్ ఈ డైలాగ్ చెప్పిన తర్వాత చెప్తాడు, బుచ్చి వెంటనే వచ్చేసి వీని చంపేయి, ఈ ఫైట్ ఖతం చేసుకొని మళ్ళా పోయి రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి. ఇది విన్న వెంటనే ఆ లావు ఉండే బుచ్చి వచ్చేసి డైరెక్ట్ పై నుంచి జోరో మీద పడబోతుంటాడు. బట్ ఇది చూసిన తర్వాత జోరో ఎలాగోలా వాళ్ళ నుంచి తప్పించుకొని దూరం పోయి కూర్చుంటాడు. అప్పుడు బుచ్చి అంటాడు, సారీ సీఎం, నేను అనుకున్నా ఈ అటాక్ లోనే వాడిని చంపేయచ్చని, బట్ వాని దగ్గర లక్ చాలా ఉంది, సో అందుకే తప్పించుకున్నాడు అని చెప్పేసి. ఇది చూసిన తర్వాత జోరో అనుకుంటాడు, కొంచెం అజాగ్రత్తగా ఉన్న వాళ్ళు ఈ రోజు నన్ను చంపేస్తోలని. దాని తర్వాత జోరో లేచి నిలబడి, నాకు 1 స్వాట్ స్టైల్ అంతగా రాదు, బట్ మీరు వచ్చారు కాబట్టి మీతో ఎలాగో ఫైట్ చేస్తారని చెప్పేసి ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు వీళ్ళని కొడుతుంటారు అండ్ జోరో ఎలాగో డిఫెండ్ చేస్తున్నాడు. అండ్ ఇదంతా చూసిన తర్వాత ఊసాప్ అంటాడు, జోరో 1 vs 2 ఫైట్ చేస్తున్నాడు, ఇలాగైతే జోరో గెలిచలేడు, సో నేను వాళ్ళని ఎలాగోలా స్లింగ్ షాట్ యూజ్ చేసి డిస్ట్రాక్ట్ చేస్తా, అప్పుడు జోరోకి ఒక అవకాశం దొరుకుతుంది, అప్పుడు వాడు జోరో చంపేయచ్చు అని చెప్పేసి. ఇదంతా
జోరో వింటుంటాడు అని చూస్తుంటాడు. సో ఎప్పుడైతే ఊసాప్ వాళ్ళిద్దరిని ఆ స్లింగ్ షాట్ తో అటాక్ చేస్తాడో మధ్యలో జోరో వచ్చేసి ఆ స్లింగ్ షాట్ బాల్ ను అడ్డుకుంటాడు. బట్ అప్పుడే వాళ్ళిద్దరికి అవకాశం దొరికిపోతుంది. సో జోరోని చాలా గాయపరుస్తారు వాళ్ళిద్దరు కలిసి. ఇది చూసిన తర్వాత నామి అంటుంది జోరో కావాల్సిన నీ అటాక్ మధ్యలో వచ్చేసాడు. ఇది విన్న తర్వాత ఊసాప్ అంటాడు బట్ అలా ఎందుకు చేశాడు నాకు అర్థం కావట్లే, నేను వాళ్ళని కొట్టింటే జోరోకి అవకాశం దొరుకుతుంది కదా అని చెప్పేసి అప్పుడు జోరో అంటాడు రే ఊసాప్ నీకేమైనా చావాలని లేకుంటే ప్రశాంతంగా అక్కడే కూర్చో, ఈ ఫైట్ లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి. ఇది విన్న తర్వాత నామి అంటుంది ఊసాప్ నీకు ఇంకా అర్థం కాలేదా, జోరో నీ ప్రాణాలు కాపాడాలనే మధ్యలో ఆడడం వచ్చినాడు, ఎందుకంటే అక్కడ ఇద్దరు ఉన్నారు, నువ్వు ఒకరిని డిస్ట్రాక్ట్ చేస్తే రెండో వాడు వచ్చి మన ఇద్దరిని చంపేస్తాడు, అప్పుడు జోరో అడ్డుపడలేదని చెప్పేసి జోరో నీ స్లింగ్ షాట్ బాల్ కి అడ్డం వచ్చినాడు. బట్ నువ్వు ఇక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లే, నేను వెళ్ళి జోరోకి తన 2 స్వాడ్లను ఇస్తా అని చెప్పేసి 2 స్వాడ్ల సైడ్ వెళ్తూ ఉంటది. ఇది చూసిన వెంటనే జాంగో అక్కడికి వచ్చేసి నామి భుజ మీద అటాక్ చేసి భుజాన్ని గాయపరిచేసి నామిని కింద పడేసి అంటాడు నామి నువ్వు ఇంత ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎలాగో మీరు ముగ్గురు చనిపోతున్నారు ఇప్పుడు అని చెప్పేసి. అదే సెకండ్ లో జాంగో ముందు ఎవరినో చూస్తాడు, అతను చూసిన తర్వాత టెన్షన్ పడుతూ అంటాడు కెప్టెన్ ప్లీజ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను ఇవన్నీ, ఇంత లేట్ అవ్వడానికి కారణం, సో ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి అని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం అక్కడికి వచ్చిన వ్యక్తి ఇంకెవరో కాదు కెప్టెన్ కూరోనే అని చెప్పేసి. అండ్ కెప్టెన్ కూరో చూసిన తర్వాత పైరెట్లందరికి చెమటలు పడతాయి, వాళ్ళు అనుకుంటుంటారు కెప్టెన్ కూరో ఇక్కడికి వచ్చాడంటే ఇంకా మన చావు తథ్యమని. అప్పుడే మనం చూస్తాం అటాక్ చేయడం వల్ల నామికి చాలా గాయం అయింది, అందుకు స్పృహ తప్పి అక్కడే పడిపోయింది. అప్పుడు మన లూఫీని చూస్తాం, లూఫీ అంత పెద్ద ముక్క కింద పడిపోయి నిద్రపోతుంటాడు. అప్పుడే మనం కెప్టెన్ కూరోని చూస్తాం, కెప్టెన్ ఇదంతా చూసిన తర్వాత గట్టిగా అరుస్తూ అంటాడు రే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నాకు తెలియాలి తెలిసే తీరాలి. అండ్ ఈ డైలాగ్ తోనే ఈ ఎపిసోడ్ ఇక్కడే అయిపోతుంది గైస్.